ఆచరణ సాధ్యమైన వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ఉద్యోగాల క్రమబద్దీకరణ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమంటున్న దామోదర రాజనరసింహతో మా ప్రతినిధి నిరంజన్ ఫేస్ టు ఫేస్. వేళ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే పార్టీల్లో మేనిఫెస్టోలు కోసం వాళ్ళ మేనిఫెస్టోలో ఏమేమి చేయబోతున్నారు అనేది ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ మేనిఫెస్టోలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో చైర్మన్గా సాగినందుకు AB24 తరఫున మీకు శుభాకాంక్షలు. మేనిఫెస్టో ఎలాంటి అంశాలు తీసుకెళ్ళబోతున్నారు ప్రజల దగ్గరికి? చాలా సమస్యలు ఉన్నాయి. గత వారం నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ శాఖలకు సంబంధించి సంఘాలు, ఆర్గనైజేషన్స్, వారి నాయకులు రావడము, మాకు అర్జీలు ఇవ్వడము, అంశాలపైన చర్చించడము, నెమ్మదిగా అన్ని అంశాలపైన ఒక అవగాహన అంటూ తెచ్చుకుంటున్నాము. సబ్ కమిటీస్ వేసాము. విద్యా వైద్యానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, ఉద్యోగ కల్పనకు సంబంధించి, మహిళా సాధికారతకు సంబంధించి, యువతకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి రిపోర్ట్లు కొన్ని వచ్చాయి మాకు. ముఖ్యంగా ఈరోజు గతంలో రైతు రుణమాఫీ గతంలో ఏకకాలంలో చేసిన చరిత్ర కాంగ్రెస్ది. మళ్ళీ ఖచ్చితంగా చేస్తాము. దానికన్నా ముఖ్యమైనది వ్యవసాయం అనేది లాభసాటిగా ఉండాలి, రైతు నష్టపోకూడదు. ఓ కార్పస్ ఫండ్ అనేది ఏర్పాటు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ గురించి. మార్కెట్లో రైతుకు నష్టపోకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇన్వాల్వ్ అయ్యి కొనుగోలు చేయాలి. నిరుద్యోగ సమస్య, మెగా డిఎస్సి, కాంట్రాక్ట్ వ్యవస్థ, సమాన పని సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు, ఇవన్నీ అంశాలని మేము అధ్యయనం చేస్తున్నాము. ముఖ్యంగా స్థానిక నినాదం అన్నది ఒకటి కొత్తగా వచ్చింది. స్థానికులకే మనం ఇదని ఒక నినాదం ప్రజల్లో బాగా నాటుకుపోయినట్టు తెలుస్తుంది. ఆ విషయంలో స్థానికత అనేదాన్ని మీరు ఆ అంశాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? స్థానికత అనేది నేను ఎక్కువ పట్టించుకోను. ఎందుకంటే వీఆర్ 55 years old ఇన్ అందోల్ కాన్స్టిట్యున్సీ. మా ఫాదరు, ఇప్పుడు నేనే 30 సంవత్సరాలు ఇక్కడ. సో స్థానికత అనే దానికి నేనంత పట్టించుకోను. అది అంశం కానే కాదు. అది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తాము. అలాగే ఏదైతే అందోల్ కాన్స్టిట్యూషన్లో స్థానికత అనే నినాదం ఉందో తనకు ఆ స్థానికత నినాదంతో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని అందోల్ ప్రజలు తనను ఆదరిస్తున్నారని దామోదర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో నిరంజన్, AP24/7.